నా పేరు అశోక్. అశోక్ గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, రేపు 4th రిజల్ట్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలత ఉంటుంది అనుకో? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందండి పక్కాగా. రాష్ట్రంలో వచ్చింది, పైన కూడా వచ్చింది ఎన్డీఏ. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకో? 2014 2019లో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం చూసారు, సేమ్ అలానే ఇంప్లిమెంట్ అయింది. 2019 నుండి 23లో చూడండి, మీరు రాష్ట్రం కాదు కదా, మన రాష్ట్రంలో లీస్ట్ డెవలప్మెంట్ ఏదంటే ఏపీ అండి. ఒకసారి ఏపీ రాజధాని చూడండి, 2014 నుండి 2019 ఒక అమరావతి అంటే ఒక క్యాపిటల్ అలా ఉండేది. 2019 2023 అమరావతి క్యాపిటల్ లేదు, వైజాగ్ క్యాపిటల్ లేదు, కర్నూలు లేదు, ఇప్పుడు హైదరాబాద్ అన్న. రేపు వస్తే ఇంక పులివెందలని చెబుతాడు. అది సో ఇప్పుడు ఆల్రెడీ 14 ఏళ్ళు చూసిన తర్వాత కూడా మరి ఆయనకి ఇవ్వకుండా పదవి జగన్ గారికి ఇచ్చారు కదా, మరి అప్పుడెందుకు అది ఆలోచించలేదు? ఒక్క ఛాన్స్ అన్నారండి, దానివల్ల ఓడిపోయాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడులో చూడండి, ఒకసారి జయలలిత మొత్తం 242 సీట్లలో 241 సీటు గెలిచింది. తర్వాత ఓన్లీ కరుణానిధి గెలిచాడు. తర్వాత గవర్నమెంట్ కరుణానిధి గెలిచాడు, జయలలిత ఓడిపోయింది. అది చెప్పలేండి, ప్రజల తీర్పు ఎలా ఉండదు చెప్పలేం కదా. డబ్బులు ఇస్తే ఎవరైనా ఏం చేయలేరు. అది నా కాన్సెప్ట్. ఈసారి కూడా చూసుకుంటే అందరూ డబ్బులు ఇచ్చారు కదా. మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక విధమైన ఒక సభలో చెప్పారు, ఏమని, డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకు వేయండి అని చెప్పి. మీరు కూడా చూసే ఉంటారు. సో అది అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని? 2019 నుండి 23 అరాచకాలు చూసి డబ్బులు తీసుకుని కూడా మాకు ఓటు వేయండి అని చెప్పాడు. అది దాని సమాధానం. అది అంటే వాళ్ళకి ఎవరైనా న్యాయం కోరుకోవాలి కదా, మరి డబ్బులు ఇచ్చిన విధంగా డబ్బులకే ఓటేసినప్పుడు మరి ఈయన చెప్పిన విధానంలో కూడా రాంగ్ ఉంది కదా. ఎవరు అవును, ఆయన ఏమన్నాడు, 2019 నుండి 2023లో అరాచకాలు జరిగినాయి, అవి మనసులో పెట్టుకొని మీరు డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్కి ఏమని చెప్పాడు. అది అంటే ఇప్పుడు మరి జగన్ పరిపాలనలో మీకు నచ్చని అంశం ఏంటి అసలు? ఏది నచ్చిందో మీకు ఒకసారి చెప్పండి. మీకు నచ్చింది? నాకు అసలు ఏమి నచ్చలేదండి. ఒక గ్రామాల సచివాలయాలు, అదే మీ సేవ ప్రతి ఊరు తెచ్చాడు, అదొక్కడే బాగుందండి. మిగతా ఏమీ లేదు. అక్కడ బీరులు దొరికేది బూమ్. అది యూత్ తాగేది, అదే యూత్ తాగేది. ఒక కేఎఫ్ స్ట్రాంగ్, కేఎఫ్ లైట్ తాగుతారు. మీరు మందు గురించి అన్ని విధాలుగా, మందని కాదు. ఇప్పుడు ఇసుక తీసుకోండి, ఇసుక టన్ను 5,000 10,000 ఉండి చంద్రబాబు గవర్నమెంట్లో 500 రూపాయలు 1000 రూపాయలు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు ప్రభుత్వమే నయమండి. ఇలాంటి వాళ్ళు ఉంటే నువ్వు అసలు ఏది, ఒక గోడ కట్టాలన్నా 50,000 1,00,000 రూపాయలు అయితే ఎలా కడతారండి? అది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మార్పు జరుగుతుందండి? మార్పు గారు డెఫినెట్గా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంక ఈసారి 20 ఏళ్ళ గవర్నమెంట్ మాదేనండి. థ్యాంక్ యూ.